నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రోస్టేట్ విస్తరణ అంటే ఏమిటి? ఎవరికి శస్త్రచికిత్స అవసరం? ప్రోస్టేట్ శస్త్రచికిత్స ఎంపికలు అంటే ఏమిటి? ఉత్తమ ప్రోస్టేట్ శస్త్రచికిత్స ఎంపికలు అంటే ఏమిటి? మరిన్ని వివరాలు స్టార్ హాస్పిటల్ సీనియర్ యూరాలజీ కన్సల్టెంట్ భార్గవ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్, అసలు ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏంటి సార్? ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ను బీపీహెచ్ అని కూడా అంటారమ్మా, బీపీఈ అని కూడా అంటారు, బినైన్ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటారు. ఇది ప్రతి మగవాళ్ళల్లో కూడా ఈ ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. అది బ్లాడర్ అండ్ యూరిన్ ప్యాసేజ్కు మధ్యలో ఉంటుంది. ఆ యొక్క గ్లాండ్ ఒక ఏజ్ తర్వాత, అరౌండ్ 50 ఏజ్ తర్వాత ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్, అంటే అది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడంలో ఏమవుతుందంటే ఆ యూరిన్ ప్యాసేజ్ ఏదైతే దాని మధ్యలో నుంచి వెళ్తుందో దాన్ని కంప్రెస్ చేయడము, దానివల్ల పేషెంట్కు సిమ్టమ్ రావడము జరుగుతుంటుంది. అవి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే సరిగా మూత్రం వెళ్ళలేకపోవడము, మాటి మాటికి మూత్రం వెళ్ళడము, సరిగా ఎంటీ చేయలేకపోవడము, ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల కిడ్నీ దెబ్బతినడము, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయండి. ఇది బీపీహెచ్ ఇన్ జనరల్. ఓకే అండి. అంటే అసలు ఈ బీపీహెచ్ అనేది ఎందుకు వస్తుందండి? బీపీహెచ్ ఒక ఇటియోలాజికల్ ఫ్యాక్టర్, అంటే దాని యొక్క కారణం అంటూ ఏం లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే కూడా వస్తుంది. ప్రోస్టేట్ అనేది ప్రతి మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. ఒక ఏజ్ గ్రూప్ తర్వాతనే అది గ్రోత్ అనేది మనకు ఎవిడెంట్గా అవుతుందండి. ఆ ఎన్లార్జ్మెంట్ యొక్క కంప్రెసివ్ సిమ్టమ్స్ వల్లనే పేషెంట్ బాధపడడం జరుగుతుంది. ఓకే. అంటే జనరల్గా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉంటాం? ఆఫ్టర్ 55 మనం ఈ పేషెంట్స్ను చాలా రెగ్యులర్గా చూస్తామండి. 50 తర్వాత ఈ ఎన్లార్జ్మెంట్ జరగడం, అది పెరిగి గ్రేడ్ 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఇనిషియల్ స్టేజెస్లో పేషెంట్ వారి యొక్క రిజర్వ్, అంటే వారి యొక్క ఏజ్తో పాటు కొంత స్ట్రెస్ పెట్టి యూరిన్ పోయడం జరుగుతుంది. కొంత ఏజ్ తర్వాత దాన్ని ఆ ఎన్లార్జ్మెంట్ ఓవర్కమ్ చేయలేక వారు ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, స్టోన్స్ ఫామ్ అవ్వడము, బ్లడ్ థిన్ రావడము, ఇలాంటివన్నీ వారికి చాలా కామన్గా జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉంది అన్నది ఎలా నోటిఫై చేయాలండి? అంటే జనరల్గా మీరు చెప్పారు యూరిన్ సరిగ్గా రాదు, పద్దాక వస్తున్న ఫీలింగ్ ఉంటుంది, ఇలా అనిపిస్తుంది అని చెప్పారు కదా. అసలు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది ఎవరికైనా? వారి యొక్క సిమ్టమ్ని బేస్ చేసుకొని మనము జనరల్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. పేషెంట్ ఈ కంప్లైంట్స్తో మనకు క్లినిక్ వచ్చినప్పుడు వారిని ఎగ్జామినేషన్ చేస్తే వారి యొక్క సిమ్టమ్స్ని మనం వినడము, దాని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయండి. సింపుల్ యూరోఫ్లోమెట్రీ అని, పిఎస్ఏ అని, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని విత్ పోస్ట్ వైడ్ రెసిడ్యూ, ఇలాంటి చిన్న చిన్న టెస్టులతో మనము ఈ డిసీజ్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? అంటే దీనికి సంబంధించి బీపీహెచ్కి సంబంధించి బీపీహెచ్ అనేది నేను ఇప్పుడే చెప్పాను, గ్రేడ్స్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క గ్రేడ్లో మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈ ట్రీట్మెంట్స్ అనేది అవసరం పడతాయి. ఇనీషియల్ స్టేజెస్లో మనము చెప్పానుగా 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో యూజువల్గా మనం మెడికల్ మేనేజ్మెంట్ని ఆప్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండి వాళ్ళకు సిమ్టమ్ నాట్ రిలీవింగ్ విత్ ద మెడికేషన్, అంటే ఈ యొక్క టాబ్లెట్ పెట్టడం జరిగిన తర్వాత కూడా వాళ్ళల్లో మనకు సిమ్టమ్ రిలీఫ్ కాలేదనుకోండి, వారి యొక్క ప్రాబ్లం రిజాల్వ్ కాలేదనుకోండి, అలాంటప్పుడు మనము సర్జికల్ ఆప్షన్స్ను వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సర్జికల్ ఆప్షన్స్ కూడా వైడ్ వెరైటీ ఉంటాయండి. ఓకే అండి. అంటే జనరల్గా ఏ స్టేజ్లో సర్జరీ అన్నది మీరు సజెస్ట్ చేస్తారు? ఈవెన్ ఇన్ గ్రేడ్ 1 కూడా ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ గెట్టింగ్ రిలీఫ్, మనం ఏదైతే మెడికేషన్ పెట్టామో వారికి దాని నుంచి రిలీఫ్ రావట్లేదు, ఆ సిమ్టమ్ ఏదైతే సరిగా మూత్రం పోయలేకపోతూ ఉన్నాడు, మంట వస్తుంది, బ్లడ్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి కదా, వారి రిలీఫ్ రాలేదు, అలాంటి పేషెంట్స్లో మనం సర్జరీని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇఫ్ ద పేషెంట్ ఈజ్ హ్యావింగ్ గ్రేడ్ 3 ప్రోస్టేట్ ఆర్ గ్రేడ్ 4 ప్రోస్టేట్ పెద్దగా ఉందనుకోండి, అలాంటి క్లినికల్ సినారియోస్లో మనం సర్జికల్ ఆప్షన్స్ లైక్ లేజర్స్ను మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే.
అంటే పేషెంట్ని బట్టే ఉంటుంది తప్ప గ్రేడ్ని బట్టి కాదు వాళ్ళు. పేషెంట్ వారి యొక్క సిమ్టమ్ అండ్ అట్ ది సేమ్ టైం వారి యొక్క డిఫికల్టీస్ అని. ఓకే, అంటే ఈ బీపీహెచ్లో బెస్ట్ ఆపరేషన్ అంటే ఏం చెప్తారు సార్? అంటే బీపీహెచ్ ట్రీట్మెంట్స్ చాలా రకాలు ఉన్నాయమ్మా. గోల్డ్ స్టాండర్డ్ అనేది TURP అంటారు, ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ద ప్రోస్టేట్ అంటారు. అది పూర్వకాలంలో ఓపెన్ చేసేవారు, అంటే ఓపెన్ ప్రోస్టేటెక్టమీ అనేవారు దాన్ని. దెన్ కమ్స్ టు ద TURP, ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ద ప్రోస్టేట్. ఈవెన్ టుడే ఈ TURP అనేది గోల్డ్ స్టాండర్డ్. యాజ్ ద డేస్ ప్రోగ్రెస్ మనకు డెవలప్మెంట్స్ ఎలా వచ్చాయో లేజర్స్, అలానే ఈ ప్రోస్టేట్లో కూడా ఈ లేజర్ ప్రోస్టేటెక్టమ్ అనేది వచ్చింది. లేజర్స్లో కూడా చాలా రకాలు వచ్చాయి. హోల్మియం అనే లేజరు, థులియం అనే లేజరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం రెగ్యులర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ థులియం లేజర్ ప్రోస్టేట్ అనేది బ్లడ్లెస్, అంటే ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా, ఈవెన్ ఇన్ కార్డియాక్ పేషెంట్స్లో, వారు కార్డియాక్ పేషెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు, అంటే రక్తం పలుచబడే గుణం ఉన్నటువంటి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో కూడా మనం ఈ ప్రోస్టేట్ ఈ లేజర్స్ ద్వారా చేయడం చాలా సులువుగా అవుతుంది. నార్మల్ TURP ఈ ప్రోస్టేట్ సర్జరీ, TURP ప్రోస్టేట్ సర్జరీ కార్డియాక్ పేషెంట్స్లో చేయడం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది అండ్ రిస్క్తో కూడుకునే విధంగా ఉంటుంది. అంటే జనరల్గా ఎన్ని రకాల సర్జరీస్ ఉంటాయండి ఇందులో? అంటే ఇప్పుడు మీరు చెప్పారు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నా సరే దానికి సంబంధించి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పారు కదా, అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఓవరాల్గా? నేను ఇప్పుడే కొన్ని మెన్షన్ చేశాను. TURP అనేది ఒక రకము, ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ద ప్రోస్టేట్. హోలెప్ అనేది ఉంటుంది, హోల్మియం లేజర్ యూనిక్యులేషన్ ఆఫ్ ద ప్రోస్టేట్. థులియం అనేది ఉంటుంది, థులియం లేజర్ యూనిక్యులేషన్ ఆఫ్ ద ప్రోస్టేట్. అలానే కాకుండా ఇంకొన్ని మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కూడా. ఇప్పుడు పేషెంట్ చాలా కోమార్బిడ్స్ ఉంటాయి, కార్డియాక్ ప్రాబ్లం ఉంటుంది, లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది, అన్కంట్రోల్డ్ ఈ షుగర్స్ ఉంటాయి. ఇలాంటి చాలా అంటే క్రిటికల్ ఉన్నటువంటి పేషెంట్స్, ఇఫ్ ద పేషెంట్ అన్నీ ఉండి కూడా మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉందనుకోండి, అలాంటి కేసెస్లో కూడా కొన్ని సర్జరీస్ ఉన్నాయి. రెజ్యూమ్ అని కానీ, ఐటిండ్ అని కానీ, ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ విత్ మినిమల్ ఇన్వేజివ్. చాలా వాళ్ళల్లో తక్కువ కుట్టు కోత లేకుండా మన మూత్రనాళం నుంచి చేయడం జరుగుతూ ఉంటుందండి. ఓకే అండి, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ సర్జరీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్తారు? మీ క్వశ్చన్ సర్జికల్ టైం అయితే దగ్గర సైజ్, ప్రోస్టేట్ గ్రంథి సైజుని బట్టి ఉంటుందండి. యూజువల్గా 1.5 అవర్ టైం సర్జికల్ టైం పడుతుంది. హాస్పిటల్ స్టే వచ్చి దగ్గర 2 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, డే కేర్ ప్రొసీజర్స్ లైక్ రెజ్యూమ్, ఐటిన్, ఇలాంటివన్నీ కూడా మనం లోకల్ అనస్థీషియా అండ్ అట్ ది సేమ్ టైం డే కేర్ ప్రొసీజర్స్ లా కూడా చేయొచ్చు. ఓకే అండి, అంటే మీరు చెప్పారు చాలా కొత్త పద్ధతులు వచ్చాయి, టెక్నాలజీ బాగా యూస్ చేసుకుంటూ మెడిసిన్లో కూడా చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు ప్రతి ట్రీట్మెంట్ని కూడా అని చెప్తున్నారు కదా, మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఈ ప్రోస్టేట్ లేజర్ సర్జరీస్ అనేది టైం టెస్టెడ్ అండ్ ప్రూవన్. ఇవన్నీ ఆల్రెడీ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ అండ్ అట్ ది సేమ్ టైం చాలా రీసెర్చ్ తర్వాత మనకు డెవలప్మెంట్స్ తర్వాత మనకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ క్లినికల్ సేఫ్టీ అవన్నీ కూడా క్లినికల్ మార్జిన్, అంటే ఈ సేఫ్టీ మార్జిన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ వెరీ మచ్ సేఫ్ అండ్ అట్ ది సేమ్ టైం లెస్ కాంప్లికేటెడ్. దాని నుంచి మనకు తక్కువ బ్లీడ్ అవ్వడము, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఫాస్ట్గా ఉండడము, హాస్పిటల్లో తక్కువ రోజులు ఉండాల్సి రావడము, తొందరగా మనము బ్యాక్ టు ద వర్క్, అలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయండి ఈ లేజర్ చికిత్స ద్వారా. ఓకే అండి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు లేజర్ సర్జరీ అన్నది చాలా ఈజీ, ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అన్నది బెస్ట్ అని చెప్తున్నారు కదా, అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పాను, ఇట్ ఈస్ ఆఫ్టర్ మెనీ క్లినికల్ ట్రయల్స్, అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ద్వారా శాస్త్రీయంగా మనకు నిరూపించడం జరుగుతుంది. ఈ క్లినికల్ సేఫ్టీ అనేది వెరీ మచ్ సేఫ్టీ అని చెప్తాను. ఈ లేజర్ చికిత్సలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ ఎఫెక్టివ్ అని కూడా చెప్తాను నేను. ఓకే అండి, అంటే జనరల్గా ఈ బీపీహెచ్లో ఏ లేజర్స్ యూస్ చేస్తారంటే ఏంటి, అంటే ఎన్ని రకాల లేజర్స్ యూస్ చేస్తారు? యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా వీఆర్ యూజింగ్
హోల్మియం లేజర్ అండ్ థులియం లేజర్, గ్రీన్ లైట్ లేజర్ అనేది కూడా యూజ్ చేస్తారండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ థులియం లేజర్ యూనిక్యులేషన్ ఆఫ్ ద ప్రోస్టేట్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దాంతో మనకు ఎంత పెద్ద ప్రోస్టేట్ గ్రంథి అయినా ఈవెన్ నార్మల్ సైజ్ ఆఫ్ ద ప్రోస్టేట్ ఈస్ 20 grams. 20 grams లోపల ఉండేదాన్ని మనం నార్మల్ గ్రేడ్ అంటాం. మన క్లినికల్ సినారియోలో మనం రెగ్యులర్గా చూసేది అరౌండ్ 60 నుంచి 80 రేంజ్లో చూస్తూ ఉంటాం. దాన్ని గ్రేడ్ 3 అనొచ్చు. అబౌవ్ దట్ మనకు గ్రేడ్ 4 అంటే వెరీ బిగ్ ప్రోస్టేట్స్ లైక్ ఈవెన్ 200-300 grams ప్రోస్టేట్ కూడా మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. అవన్నీ దానిలో కూడా ఈ లేజర్ ప్రోస్టేట్ సర్జరీ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ విత్ లెస్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ. అంటే వాళ్ళు తక్కువ కాంప్లికేషన్స్తో, తక్కువ బ్లడ్ లాస్తో సేఫ్గా చేయడం సాధ్యమవుతుంది. పూర్వకాలంలో అయితే ఇంత పెద్ద సర్జరీస్కు మనం ఓపెన్ ప్రోస్టేటెక్టమీ అనేది అడ్వైజ్ చేసేవారు. అంటే పెద్ద ఇన్సిషన్ పొట్ట మీద ఉండి బ్లాడర్ను ఓపెన్ చేసి దాని తర్వాత ఆ ప్రోస్టేట్ను తీయడం జరుగుతుంది. బ్లడ్ లాస్ అని కానీ, కాంప్లికేషన్ రేట్ అని కానీ చాలా ఎక్కువ ఉండేవి. అవన్నీ కూడా మనం ఈ లేజర్ ప్రోస్టేట్ సర్జరీ ద్వారా మనం ఓవర్కమ్ చేయొచ్చు. భార్గవ్ రెడ్డి గారు, అంటే మనం మాట్లాడుకుంటున్నాం ఈ బీపీహెచ్కి లేజర్ ట్రీట్మెంట్ అన్నది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? అంటే దేనికైనా సరే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదండి. మరి ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల లాభాలు నష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? ఈ ప్రోస్టేట్ సర్జరీస్లో ఈ లేజర్ యొక్క అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయంటే లెస్ హాస్పిటల్ స్టే అంటాను, మోర్ సేఫ్టీ, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. అదే కాకుండా వారి యొక్క ఈవెన్ కార్డియాక్ పేషెంట్స్లో కూడా ఏ టైప్ అయినా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్స్ కానీ, ఈ సివిఏ సెరెబ్రోవాస్కులర్ అటాక్ పేషెంట్స్ అయినా కానీ వాళ్ళల్లో ఒక ట్యాబ్లెట్ యూజ్ చేస్తుంటారు, రక్తం పలుచబడే ట్యాబ్లెట్ యూజ్ చేస్తుంటారు. ఇలాంటి క్లినికల్ సినారియోస్లో ఉన్నటువంటి పేషెంట్స్లో కానీ ఎనీ కోమార్బిడ్స్ లైక్ బీపీ, షుగరు, థైరాయిడ్, ఆస్తమా ఇలాంటి ఎక్కువ కాంప్లికేటెడ్ పేషెంట్స్లో కానీ ఇది ఈజీగా చేయడం సాధ్యమవుతుంది. క్లినికల్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా రక్తం తక్కువ వెళ్తుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఈ యొక్క కాంప్లికేషన్ రేట్స్ అంటే ఏంటి, స్ట్రిక్చర్ ఫార్మేషన్ అని కానీ, పోస్ట్ ఆపరేటివ్ ఇన్కాంటినెన్స్ అనేవి కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క లేజర్ సర్జరీస్లో తక్కువ ఉంటాయండి. ఇది మనం యూజెస్ అని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎలాంటివంటే సర్జికల్ ఎక్విప్మెంట్ వైజ్ కాస్ట్ కానీ, అలానే కాకుండా అవైలబిలిటీ, ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్. ఎనీ సర్జరీస్కు ఒక సర్జరీ కాంప్లికేషన్స్ అనేవి లెస్ దాన్ ఒక పర్సంటేజ్ బేస్ చేసుకొని చెబితే లెస్ దాన్ 5% అలాంటివి చూసుకుంటే దీనిలో కూడా ఇన్ఫెక్షన్ రేట్స్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్స్ సంథింగ్ లైక్ ఇన్కాంటినెన్స్ అనేది కూడా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే సార్ మనం మాట్లాడుకుంటున్నాం ఈ బీపీహెచ్కి సంబంధించి, అంటే జనరల్గా కొన్ని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే సార్, మేము ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మోకాల ఆపరేషన్ ఉందనుకోండి, చేయించుకున్నాము బట్ ఫెయిల్ అయింది అని చెప్తా ఉంటారు కదా. మరి ఈ బీపీహెచ్కి సంబంధించి ట్రీట్మెంట్ సర్జరీ చేయించుకున్నాక అది సక్సెస్ ఉంటుందా ఖచ్చితంగా, లేదంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా? దీని సక్సెస్ రేట్ అనేది సర్జికల్ ఆప్ చేసుకునే విధానము, దాని తర్వాత ఏ కండిషన్స్లో మనం ఆ సర్జరీ చేస్తున్నాము, దీనిలలో కొన్ని క్లినికల్ సినారియోస్ చెప్తాను చూడండి. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అలాంటి పేషెంట్స్లో కొందరికి హైపోటోనిక్ బ్లాడర్ అని ఉంటుంది, అంటే మూత్రాశయం యొక్క కంట్రాక్షన్స్ అని సరిగా లేకపోవడము, ఇలాంటివి ఉంటాయి. అలాంటి కేసుల్లో మనము యూరోడైనమిక్ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క బ్లాడర్ కంట్రాక్షన్స్ ఉన్నాయా, యాక్చువల్గా ఈ ప్రోస్టేట్ గ్రంథి అడ్డుపడుతోందా, లేదు అంటే బ్లాడర్ యొక్క కంట్రాక్షన్స్ అనేవి సరిగా లేక మూత్రం పోయలేకపోతున్నాడా. మన పేషెంట్ మన దగ్గరకు రావడం అయితే నేను సరిగా మూత్రం పోయలేకపోతున్నాను సార్ అని వస్తాడు. ఆ యొక్క ఎవాల్యుయేషన్లో మనము ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల మూత్రం పోయలేకపోతున్నాడా, మూత్రాశయం యొక్క కంట్రాక్షన్స్ అనేవి లేక మూత్రం పోయలేకపోతున్నాడా అనే డిస్టింగ్విషన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా సరే ఒక ప్రోస్టేట్ను ఎన్లార్జ్మెంట్ చూసి మనం సర్జరీ చేయడం జరిగిందనుకోండి, అలాంటి వాళ్ళల్లో ఈ ప్రోస్టేట్ సర్జరీ చేసినా కూడా అతనికి లాభం ఉండదు, అది ఫెయిల్ అవుతుంది. అలాంటి సినారియోస్లో మనం ఈ సర్జరీ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అంటే అది సర్జరీ యొక్క ఫెయిల్యూర్ అన్నాను నేను.
క్లినికల్ డయాగ్నోసిస్లో మనం మిస్ చేసాం దాన్ని. అలా చూడాల్సి ఉంటుంది. సర్జికల్గా ఎవరైతే కాంపిటెంట్ సర్జన్ అంటే అతనికి సర్జికల్ ఎక్స్పోజర్ సరిగా ఉందనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో ఈ యొక్క ఫెయిల్యూర్స్ అనేవి కొంచెం చూడొచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ అంటే మా సర్జికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంత లెర్నింగ్ కర్వ్ అని ఉంటుంది. దాని తర్వాత వారి యొక్క సర్జికల్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ విధంగా చెప్పగలను. అంటే ఇప్పుడు ఈ సర్జరీ ఒకవేళ సజెస్ట్ చేయడానికి, అంటే మీరు చెప్పారు కొంతమందికి సర్జరీ చేసినా కూడా ఫెయిల్ అవుతుంది, అలాంటి వాళ్ళకి చేయడం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి, అలాంటి వారికి మరి సర్జరీ కాకుండా ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడే నేను కొన్ని క్లినికల్ సినారియో చెప్పాను. ఎలాంటిదంటే మూత్రాశయం సరిగా కంట్రాక్షన్ లేకపోవడము, ఈ కంట్రాక్షన్స్ అనేవి లేకపోతే దాన్ని హైపోటోనిక్ బ్లాడర్ అంటాం. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి, ఈ బ్లాడర్ యొక్క కంట్రాక్షన్స్ను ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ పేషెంట్ అయినా మన క్లినికల్ ఎవాల్యుయేషన్ తర్వాత కంపల్సరీ విల్ ట్రై ఏ మెడికల్ మేనేజ్మెంట్. కొంతకాలం మనము టాబ్లెట్స్ని పెట్టడం జరుగుతుంది. ఆల్ఫా బ్లాకర్స్ అంటారు. అలానే కాకుండా కాంబినేషన్ థెరపీ, 5-alpha reductase inhibitors అండ్ ఆల్ఫా బ్లాకర్స్ కాంబినేషన్ థెరపీ ఉంటుంది. అలానే కాకుండా చాలా న్యూయర్ డ్రగ్స్ వచ్చాయండి. ఈ సెలడోసిన్ అని, టామ్సిలోసిన్ అని, ఆల్ఫజోసిన్ అని, దెర్ ఆర్ మెనీ లైన్ ఆఫ్ డిఫెన్సెస్. మనం ఇవన్నీ కూడా ట్రై చేసిన తర్వాత ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ క్లినికల్లీ ఇంప్రూవింగ్ అన్నప్పుడు మాత్రమే మనం సర్జికల్ ఆప్షన్స్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సర్జికల్ ఆప్షన్స్లో కూడా స్టేజ్ని బట్టి అండ్ గ్రేడ్ను బట్టి ఉంటుంది. ప్రతి గ్రేడ్ 1 ప్రోస్టేట్కు మనం లేజర్ అడ్వైజ్ చేయము. యూజువల్గా మనకు TURP అనే పద్ధతి ద్వారానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లేదు, ఇవి కాదు, చాలా గ్రంథి చాలా పెద్దగా ఉంది, మనం TURP చేస్తే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది, అలాంటి క్లినికల్ సినారియోస్లో మాత్రమే మనం ఈ లేజర్ సర్జరీస్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది, ప్లస్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు. ఇలాంటి క్లినికల్ సినారియోస్లో మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ముందైతే మెడిసిన్స్ తోనే ట్రై చేస్తారు సార్, అవ్వకపోతే సర్జరీకి వెళ్తారు అన్నమాట. అవునండి. ఓకే, అంటే మెడిసిన్స్ అన్నప్పుడు జనరల్ గా మీరు చెప్పారు ఇది 50 years ఎబోవ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. అంటే జనరల్ గా ఆ ఏజ్ వాళ్ళు అనేసరికి షుగర్, బీపీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు కదా, మరి ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? కొన్ని కేసెస్లో మనము డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయండి. ఆ డ్రగ్ ఇంటరాక్షన్ చూసుకొని మనము ఈ టాబ్లెట్స్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కార్డియాక్ పేషెంట్స్లో కొన్ని టాబ్లెట్స్ మనం అడ్వైజ్ చేయకూడదు. అలానే కాకుండా ఈ టాబ్లెట్స్ పెట్టడం వలన, ఈ ప్రోస్టేట్కి సంబంధించిన టాబ్లెట్స్ పెట్టడం వలన కొందరికి ఇవి ఆల్ఫా బ్లాకర్స్ అంటారు. ఆల్ఫా బ్లాకర్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆల్ఫా రిసెప్టార్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డ్రై మౌత్, ఈ సమ్ సార్ట్ ఆఫ్ డ్రై ఇయర్స్, డ్రై ఐస్, అట్లాంటివన్నీ ఉంటాయి. కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే కాకుండా పోస్చరల్ హైపోటెన్షన్ అంటారు. అంటే కొందరు సడన్గా లేచి నిలబడితే కళ్ళు తిరగడం అలా అంటూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్లో మనం హ్యావ్ టు షిఫ్ట్ టు అదర్ టాబ్లెట్స్. అవి కానప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే జనరల్గా ఈ ట్రీట్మెంట్కి మీరు చెప్పారు సర్జరీ అయిన తర్వాత ఒక 2 days అలా ఉంటే సరిపోతుంది అని చెప్పారు కదా, అంటే జనరల్గా మొత్తం క్యూర్ అయిపోయి రెగ్యులర్గా వాళ్ళు బ్యాక్ టు లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? హాస్పిటల్లో 2 days స్టే అనేది నార్మల్గా అడ్వైజ్ చేస్తాము. ఎందుకంటే వారికి ఆ కట్ చేసిన ఏరియా నుంచి ఒక ట్యూబ్ లాంటిది ఈ ఫోలీస్ క్యాథెటర్ అనేది ఉంటుంది. అది హాస్పిటల్లో ఉండగా మనం పెట్టడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు అది తీయడము, దాని తర్వాత వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవ్వడం, ఆఫ్టర్ 5 days ఒకసారి రమ్మనడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ దాని కేర్ వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళకి రెగ్యులర్ వర్క్, సంథింగ్ రిలేటెడ్ టు స్ట్రెన్యువస్ వర్క్ను కొన్ని రోజులు అవాయిడ్ చేయమని చెప్తాం. ఎలాంటివంటే జాగింగ్, సమ్ సార్ట్ ఆఫ్ లిఫ్టింగ్ వెయిట్స్, అలాంటి కాకుండా ఈ వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు, షటిల్ ప్లేయర్స్ ఉంటారు, క్రికెటర్, ఇలాంటి వాళ్ళల్లో మనము యాక్టివిటీ రెస్ట్రిక్షన్ అనేది దగ్గర ఒక 2 to 3 weeks అనేది కంపల్సరీ అడ్వైజ్ చేస్తాం. అలాంటి పేషెంట్స్లో మనం ఎక్కువ కొంచెం ప్రెషర్ పెట్టామనుకోండి, మనం సర్జికల్ ఏరియాలో బ్లీడింగ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది.
అవన్నీ కూడా పేషెంట్ ప్యానిక్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం సార్, వేడి చేయటం వల్ల లేదంటే యూరిన్ రాకపోవటం వల్ల ఈ ప్రాబ్లం ఉండి మన దగ్గరికి వస్తే మనం కొన్ని ట్రీట్మెంట్ టెస్టుల ద్వారా ఈ ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుసుకుంటామని చెప్పారు. అంటే జనరల్ గా కొంతమంది ఏంటి అంటే సార్, చిన్న ప్రాబ్లం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కొంతమంది ఏంటంటే వేడి చేసిందేమో అని లైట్ తీసుకుంటారు కదా. ఒకవేళ ఇన్ కేస్ అలా లైట్ తీసుకునే వాళ్ళకి ఈ బీపీహెచ్ అన్నది ఒకవేళ ఎక్కువ అయిపోతే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ బీపీహెచ్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళల్లో కొన్ని డిఫికల్టీస్ ఫ్యూచర్లో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్లో ఈ బీపీహెచ్ ఎవాల్యుయేషన్ కూడా పార్ట్ అండ్ పార్సల్ చేశారు. సంథింగ్ లైక్ అల్ట్రాసౌండ్ కానీ, పిఎస్ఏ కానీ, ఇలాంటి యూరిన్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయడం ఇంక్లూడ్ చేయడం వలన ఈ డయాగ్నోసిస్ అనేది ఈజీ అయిపోయిందండి. అలా కాకుండా రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్ కాకుండా కొందరు అంటే గ్రేడ్ 1 కదా అని మనకు మిస్ చేయడము, దాని యొక్క కాంప్లికేషన్స్ పట్టించుకోకపోవడము, ఈ నాక్టర్నల్ ఫ్రీక్వెన్సీని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనుకోండి, దాంట్లో బ్లాడర్ యొక్క ఫంక్షనాలిటీ అనేది దెబ్బతినడము, అలానే కాకుండా ఈ ప్రోస్టేట్ అడ్డుపడడం వల్ల కొంత యూరిన్ ఆగిపోవడము, దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావడము, స్టోన్స్ ఫామ్ అవ్వడము, అలానే కాకుండా అప్పర్ ట్రాక్ డిటీరియేషన్ అంటారు. అంటే మూత్రాశయంకు కిడ్నీస్ కనెక్ట్ అయి ఉంటాయి కదండి, అవన్నీ కూడా దెబ్బతినడం జరుగుతుంటుంది. సో యూజువల్గా మనము టాబ్లెట్ పెడితే ఈ యొక్క బ్యాక్ ప్రెషర్ చేంజెస్ అనేది తగ్గిపోతా పోతాయి. అలాంటి పేషెంట్స్లో నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్లో కాంప్లికేషన్ రేట్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయండి. ఓకే అండి, అంటే స్టార్ హాస్పిటల్ ఇలాంటి పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? We are having one of the best lasers in city and ఏదైతే మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నామో ఈ తులియం అనే లేజర్ అనేది మా స్టార్ హాస్పిటల్ అవైలబుల్ ఉందండి. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పాస్ట్ సో మెనీ ఇయర్స్. వీఆర్ వెల్ వర్స్డ్, అంటే మేము దాని యొక్క కాంప్లికేషన్స్ ఏమీ ఇబ్బందులు రాకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే కాకుండా మా దగ్గర దీనికి సంబంధించిన చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ రెజూమ్ అని కానీ, ఐటిండ్ అని కానీ, ఇలాంటి ప్రోస్టేట్ సర్జరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఫైనల్గా చెప్పండి, అంటే ఈ బీపీహెచ్ ప్రాబ్లం అనేది కేవలం ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమేనా, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల వస్తుందా అంటే ఏం చెప్తారు? బీపీహెచ్ అనేది ప్యూర్లీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అండి. ప్రతి ఒక్కరికి, ప్రతి మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. కొంత ఏజ్ తర్వాత అవి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ జరుగుతూ ఉంటుంది. జరిగిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఎన్లార్జ్మెంట్ జరిగిన ప్రతి ఒక్కరిలో కూడా సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. కొందరికి మాత్రమే ఆ యొక్క కాంప్లికేషన్స్, దాని యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఆ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే మనం లేజర్ సర్జరీస్ అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ మేనేజ్, ఈ మెడికేషన్ ద్వారా మేనేజ్ చేయడం సాధ్యమవుతుందండి. ఓకే అండి, ఇంకా జనరల్గా సర్జరీ అనగానే, ఒక ప్రాబ్లం ఉంది అనగానే అందరికీ వచ్చే జనరల్ డౌట్ ఏంటంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినదు, ఫుడ్ వల్ల కూడా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉందా అని కూడా అనుకుంటారు కదా. మరి దీనికి సంబంధించి అలాంటి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? ప్రోస్టేట్ డిసీజ్లో, గ్రోత్లో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నేను నాన్ వెజ్ తింటాను, అదే కాదండి, సెక్షువల్ యాక్టివిటీ కూడా చాలామంది అడుగుతుంటారు, సార్ నా సెక్షువల్ యాక్టివిటీ ఏమన్నా ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో ఏమన్నా రోల్ ఉందా అనేది. ఈ డైట్తో కానీ, మీ యాక్టివిటీస్తో కానీ ఈ బీపీహెచ్కు సంబంధించినంత వరకు ఏమీ రోల్ లేదండి. అలా కాకుండా కొంత ఈ క్యాన్సర్ ప్రోస్టేట్కు వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి యొక్క ఈ సిగరెట్ స్మోకింగ్ ఇలాంటి దాని యొక్క కాంప్లికేషన్స్ వల్ల క్యాన్సర్ ప్రోస్టేట్ అనే దానికి ఆస్కారం ఉంది, కానీ బీపీహెచ్కు అలాంటి కారణాలు ఏమీ లేవండి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్ రెడ్డి గారు. బీపీహెచ్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్.